రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడిన అడపు రవి అనే పాత నేరస్తుడు తన 5గురు స్నేహితులతో కలిసి ముఠాగా ఏర్పడి ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. గత నెల రోజుల్లో సిరిసిల్ల పరిధిలోని 5 ఇండ్ల తాళాలు పగలగొట్టి వీరు దొంగతనాలు చేశారు. ఎల్లమ్మ సర్కిల్ వద్ద నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలు, నగదుతో పాటు ఒక ఆటో, బైకులను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. వాడిని కొంచెం వాళ్ళు ఒక్కరి నుంచి రిక్వెస్ట్ మనవాడు అలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీకాంత్, తర్వాత ఐడిపాటి బృందం ఆడేపు రవి, సన్నాఫ్ శ్రీనివాసు 25 ఇయర్స్, బీవై నగర్, సిరిసిల్ల అనే ఒక దొంగను పట్టుకోవడం జరిగింది. ఇతను ఒక 5 కేసులు ఒప్పుకోవడం జరిగింది. ఈ 5 కేసులలో 17.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 14.5 తులాల వెండి ఆభరణాలు, 3 పల్సర్ బైకులు, ఒక ఆటో, 2 సెల్ ఫోన్స్, 1500 రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం. ఈ ఆడే ప్రభు అనే వ్యక్తి ఇంతకుముందు ఇప్పటివరకు అంటే ఈ 25 ఇయర్స్ లోపలనే ఇంతకుముందే 22 కేసులల్లో జైలు పోయించాడు. అయితే ఇతను ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్ను వాళ్ళని వీళ్ళని మచ్చక చేసుకొని వాళ్ళతోటి వాళ్ళను అంటే దొంగతనంలో పాటు చేసుకుంటాడు. పాటు చేసుకొని వాళ్ళకి తాపిచ్చే పేరు మీద, ఫ్రెండ్షిప్ చేసే పేరు మీద వాళ్ళ సెల్ ఫోన్లు తీసుకొని తర్వాత వాళ్ళ బండ్లతోటి పోయి దొంగతనం చేస్తాడు. చేసి సిరిసిల్ల దొరికింది ఈరోజు. కాబట్టి నేను సిరిసిల్ల తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేసిన ఏంటంటే ఇట్లాంటి వ్యక్తులు అంటే మీ పిల్లలను కూడా వాళ్ళకు తెలిసి తెలియకుండా కూడా వాళ్ళను ఒక తప్పుడు దాంట్లోకి గుంజుతారు. తెలుసుకునే లోపల అంత అయిపోతుంది, అప్పటికి కేసులలో అయిపోతుంది. కేసులలో ఏదో కేసులో గెలుస్తారు. గెలిచిన తర్వాత వాడికి 100% మళ్ళీ సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎట్లా కేసులు ఉన్నాయి కాబట్టి. ఇట్లా కాకుండా ఎవరు మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, మంచోడా చెడ్డోడా అనేది కూడా కొంచెం చూడాలి. ఎవరితో అంటే స్నేహితం ఎవరితో చేస్తున్నది కూడా ఇంపార్టెంట్. ఇట్లాంటి దొంగలతో చేసినప్పుడు కేసులలో పాలవుతారు. కాబట్టి ఇతనితో పాటు ఇంకొక 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది.